షిప్పింగ్ ఛార్జెస్ అనేది 99, 98 అట్లా పడుతుంది. మీకు 60, 61, 69 లోపు మీకు షిప్పింగ్ ఛార్జెస్ అంటే మీరు ఇలా అయితే రెడ్యూస్ చేసుకోవచ్చు మీ షిప్పింగ్ ఛార్జెస్ అనేది. లేకపోతే సెల్లర్స్కి అనేది ఖచ్చితంగా లాస్ అనేది ఖచ్చితంగా అయితే ఉంటుంది. సో ఎందుకంటే ఇప్పుడు మన ఈ సారీ నేను 400కి సేల్ చేస్తున్నాను అనుకోండి, నాకు 400 అంటే నాకు షిప్పింగ్ ఛార్జెస్ అంత పడుతుంది, ఇంకా నాకు వచ్చేది ఏంటి, అప్పుడు నాకు లాసే కదా. సో అందుకు ఎప్పుడైనా సరే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన వీడియో వచ్చేసి మీషో సెల్లర్గా జాయిన్ అయిన తర్వాత మనం లిస్టింగ్ చేసేటప్పుడు మనకి షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఎక్కువగా పడుతూ ఉంటుంది. సో మనం షిప్పింగ్ ఛార్జెస్ అనేది మనం ఎలా తగ్గించుకోవాలి, అలానే వచ్చేసి మనం అయితే పిక్స్ అనేది అప్లోడ్ చేసిన తర్వాత ఎర్రర్ ఎందుకు పడుతుంది, మన బ్లాగ్లో ఎందుకు వెళ్తుంది అనేది మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకోబోతున్నాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. సో ఈ వీడియోకి అయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. లైక్ చేయడం వల్ల ఇంకో 10 మందికి అనేది వీడియో అనేది యూజ్ అవుతుంది. సో ఈ షిప్పింగ్ ఛార్జెస్ అనేది మనకి ఎలా పడుతుంది అండ్ మనం ఎలా తగ్గించుకోవాలి ఆ షిప్పింగ్ ఛార్జెస్ అనేది. సో నేనైతే ఇప్పుడు క్లియర్గా అయితే మీకు చెప్తాను. ఇక్కడైతే ఒక శారీ ఉంది, ఇక్కడ ఈ శారీ. సో మనకి కామన్గా ఇప్పుడు మనం లిస్టింగ్ చేసేటప్పుడు మనం ఈ శారీ ఏంటిది ఎల్లో అండ్ మనకి సిల్వర్ కలర్ అయితే ఉంది. సో ఈ శారీ వచ్చేసి మనం లిస్టింగ్ చేస్తున్నాం. లిస్టింగ్ చేసేటప్పుడు మనం ఈ శారీ కలర్ అండ్ ఇది ఎంబ్రాయిడింగా లేకపోతే ఇది బార్డర్ ఉందా, వితౌట్ బార్డరా, ఏది మన ప్రింటెడ్ వర్కా, ఎంబ్రాయిడింగ్ వర్కా, కాటనా, మనకి షిఫాన్ శారీగా, సాటిన్ శారీ, ఇవన్నీ మనం కామన్గా ఇంకా అన్ని క్లియర్గా అయితే మనం లిస్టింగ్ అయితే చేస్తాం. చేసిన తర్వాత మనం వెయిట్, మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే వెయిట్. ఈ వెయిట్ వచ్చేసి నేను చూసాను, ఈ వెయిట్ వచ్చేసి నాకు ఒక 300 గ్రామ్ ఉంది అనుకోండి వెయిట్. ఈ శారీ వచ్చేసి మీకు ఒకవేళ వేయింగ్ మిషన్, మీకు వెయిట్ చూడడానికి మిషన్ లేకపోతే మీరు ఈ శారీ అనేది మీరు ChatGPTలో అప్లోడ్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ అంతా అయితే మీరు తీసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర లేకపోతే, మీ దగ్గర ఉండాలి వెయిట్ మిషన్ అనేది ఏం లేదు, మీ దగ్గర లేకపోతే మీరైతే ChatGPT నుంచి అయితే మీరు తీసుకోవచ్చు ఇన్ఫర్మేషన్ అనేది. సో ఈ శారీ అనేది 400 గ్రామ్ ఉంది, కానీ నేను 400 గ్రామ్ అనేది నేను పెట్టను. సో 300 గ్రామ్ అనేది నేను పెడతాను. ఒక 50 గ్రామ్స్ అయినా 100 గ్రామ్స్ అయినా మనం తగ్గించే పెట్టాలి. సో ఎందుకంటే మనం ఆడున్నట్టుగా ఎగ్జాక్ట్గా మనం అయితే పెట్టకూడదు. సో అందుకు మనం తగ్గించి పెట్టాలి. ఈ సారీ 400 గ్రామ్, కానీ నేనేమో 300 గ్రామ్ అయితే పెట్టాను. సో అప్పుడు మనకి ఎప్పుడైతే మనకి వెయిట్ అనేది తగ్గుతుందో అప్పుడే మనకి షిప్పింగ్ ఛార్జెస్ అనేది మనకి రెడ్యూస్ అవుతుంది, తగ్గుతూ ఉంటుంది. మనం ఎప్పుడైతే వెయిట్ అనేది పెరుగుతుందో అప్పుడు మనకు షిప్పింగ్ ఛార్జెస్ అనేది 99, 98 అట్లా పడుతుంది. మీకు 60, 61, 69 లోపు మీకు షిప్పింగ్ ఛార్జెస్ అంటే మీరు ఇలా అయితే రెడ్యూస్ చేసుకోవచ్చు మీ షిప్పింగ్ ఛార్జెస్ అనేది. లేకపోతే సెల్లర్స్కి అనేది ఖచ్చితంగా లాస్ అనేది ఖచ్చితంగా అయితే ఉంటుంది. సో ఎందుకంటే ఇప్పుడు మన ఈ సారీ నేను 400కి సేల్ చేస్తున్నాను అనుకోండి, నాకు 400 అంటే నాకు షిప్పింగ్ ఛార్జెస్ అంత పడుతుంది, ఇంకా నాకు వచ్చేది ఏంటి, అప్పుడు నాకు లాసే కదా. సో అందుకు ఎప్పుడైనా సరే మనం వెయిట్ అనేది ఖచ్చితంగా అయితే మీరు తెలుసుకొని షిప్పింగ్ ఛార్జెస్ అనేది మీరు తగ్గించుకోవాలి. ఉన్నట్టు అక్కడ మీకు దగ్గర ఒకవేళ వేయింగ్ మిషన్ ఉన్నదనుకోండి, దాంట్లో మీరు ఒకవేళ చూసినా కూడా సరే మీరు ఒక 50 గ్రామ్స్ 100 గ్రామ్స్ మీరు తగ్గించే పెట్టుకోండి. సో మీరు పెంచినారంటే మీకు వెయిట్ అనేది ఇంపార్టెంట్. ఇందులో అయితే వెయిట్ ఒకవేళ పెరిగింది అనుకోండి మీకు షిప్పింగ్ ఛార్జెస్ ఉంటుంది, దాంతోపాటు మీకు రిటర్న్ వచ్చినప్పుడు కూడా మీకు ఛార్జెస్ అనేవి పడతాయి. సో ఈ విధంగా అయితే మీరు షిప్పింగ్ ఛార్జెస్ అనేది రెడ్యూస్ చేసుకోవచ్చు. ఇంకా అలానే ఎర్రర్ ఎందుకు పడుతుంది, సో నాకు ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు, సిస్టర్ నాకైతే ఎర్రర్ పడుతుంది నేను లిస్టింగ్ చేస్తూ ఉంటే అనేసి నాకు కామెంట్ చేశారు. ఎర్రర్ అనేది ఎప్పుడు పడుతుంది అంటే నాకు కూడా అయితే ఎర్రర్ పడినాయి, 2 ప్రోడక్ట్స్ అయితే ఎర్రర్ అయితే పడ్డాయి. సో ఎర్రర్ ఎందుకు పడతాయి అంటే మనం ఒకవేళ ఈ శారీ ఉంది, ఈ శారీ వచ్చేసి నేను సేమ్ శారీ ఒకవేళ లైక్ ఇది ఫ్లిప్కార్ట్లో కానీ మీషోలో సారీ అమెజాన్లో కానీ ఈ శారీ సేమ్ శారీ ఉన్నదనుకోండి, అప్పుడు మనకు ఫోటోషూట్ చేయడానికి మనకు ఐడియా రావట్లేదు అండ్ మన దగ్గర కెమెరా సరిగా లేదు, మొబైల్ కెమెరా అనేసి అప్పుడు ఏం చేస్తామంటే మిస్టేక్, మనం ఆ ఫొటోస్ అనేవి మనం అమెజాన్లో అండ్ ఫ్లిప్కార్ట్లో ఉన్నవి తీసుకొని ఆ పిక్స్ అనేవి మనం క్రాప్ చేసి మళ్ళీ ఆ పిక్స్ తీసుకొచ్చి మనం మీషోలో అనగా అప్లోడ్ చేసినట్లయితే అప్పుడు మన ఐడి అనేది ఎర్రర్ పడుతుంది అండ్ బ్లాక్లో కూడా వెళ్తుంది. అలా మీకు ఎక్కువగా బ్లాక్లోకి వెళ్ళినాయంటే మీ అకౌంట్ ఇంకా
డీయాక్టివేట్ అయిపోతాయి, అకౌంట్ ఉండదు, అకౌంట్ కూడా బ్లాక్ అయిపోతుంది. మీకు బ్లాక్ పడకుండా మీరు చేసుకోవాలి. ఇంకా ఏంటిదంటే మీషోలో సేల్ చేయడం వల్ల బెనిఫిట్ అంటే, మీషోలో సేల్ చేయడం వల్ల బెనిఫిట్ ఉంది, లాస్ ఉంది. ఎలా అంటే ఇప్పుడు మనం ఒక ప్రోడక్ట్ అనేది లిస్టింగ్ చేస్తాం, ఆ ప్రోడక్ట్ మనం లిస్టింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ శారీ నేను 450కి పెట్టాను, 450 రూపీస్కి పెడితే దీనికి అస్సలు వ్యూవర్స్ లేదు, లాస్ వ్యూస్ అని ఉంది. లాస్ వ్యూస్ అని ఉన్నాయంటే అప్పుడు నేను ఏం చేయాలంటే ప్రైస్ అనేది తగ్గించాలి అని నాకు ఇచ్చారు ఆప్షన్. అప్పుడు నేను ఏం చేశాను, ఒక 50 రూపీసో 30 రూపీసో నేను ప్రైస్ అనేది తగ్గించుకుంటూ నేను వెళ్ళినానంటే అప్పుడు బెస్ట్ ప్రైస్ అనేసి మనకి గ్రీన్ సింబల్ అయితే మనకు వస్తుంది, బెస్ట్ ప్రైస్ ఇది అనేసి. కానీ నాకు లాసే కదా, అప్పుడు నేను 450 రూపీస్ తగ్గిస్తే ఇంకా నాకు 400, కానీ నాకు పడిన ఒరిజినల్ అమౌంటే నాకు రాదు కదా. కానీ ఏంటంటే ఇప్పుడు మనకి కొంతవరకు అయితే బెనిఫిట్ ఉంటుంది, కొంతవరకు అయితే మనకి లాసే ఉంటుంది. కొన్ని వ్యూస్ అయితే అస్సలు వెళ్ళవు, మిగతావి అయితే నాకు కొన్ని అయితే 3 lakhs 4 lakhs 5 lakhs 13 lakhs వ్యూస్ కూడా వెళ్ళినాయి ప్రోడక్ట్స్కి. కొన్ని వాటికైతే నాకు అసలు లాసింగ్ వ్యూస్ అని ఉంది. అప్పుడు మనం ప్రైస్ అనేది తగ్గిస్తూ ఉండాలంట, తగ్గిస్తుంటే అప్పుడు ఆ ప్రోడక్ట్ అనేది వాళ్ళు మన లిస్టింగ్ చేసింది ఇంకా పబ్లిష్ అవుతుంది, ఎక్కువగా మందికి రీచ్ అవుతుంది అనమాట. సో మనం ఫొటోస్ కూడా చాలా క్లియర్గా అయితే మనం ఫొటోస్ అయితే తీయాలి, మనం ఏదో కనిపించినట్టుగా అట్లా తీయకూడదు. ఇంకా ఈ కవర్ ఉంది, ఈ కవర్ అనేది ఉండకూడదు. మనం ఫొటోస్ క్యాప్చర్ చేసినప్పుడు ఈ కవర్స్ అనేవి ఉండకూడదు, ఈ కవర్స్ అనేవి మనం తీసేయాలి. ఈ కవర్స్ అనేది తీసేసి మనం ఈ విధంగా అయితే ఫొటోస్ అయితే తీయాలి. మనం శారీ కంప్లీట్గా ఓపెన్ చేసి ఇంకా మనం కొంచెం డిఫరెంట్ స్టైల్లో అయితే మనం ఈ విధంగా ఇట్లా మనం స్టైల్లో అయితే ఫొటోస్ అయితే తీయాలి. నిజం చెప్పాలంటే మనం ఫొటోస్ తీయడానికే ఒక 10 శారీస్ అప్లోడ్ చేయాలంటే మ్యాక్సిమం నాకైతే 2 hours కంటే ఎక్కువగా టైం పడుతుంది, ఒక 2 hours కంటే ఎక్కువ టైం పడుతుంది. కానీ మనకు అందులో వచ్చేది కూడా అంతేం ఉండదు. బట్ ఏంటిదంటే మనం కొంచెం సక్సెస్ అవ్వాలి అంటే ఎక్కువగా ఆర్డర్స్ మనకి వస్తూ ఉంటే అప్పుడు మనకు హ్యాపీ, ఎక్కువ ఆర్డర్స్ వస్తున్నాయి, ఓకే మనం ఇలా ఫొటోస్ పోస్ట్ చేయడానికి కూడా అప్లోడ్ చేయడానికి కూడా టైం అనేది మనం దానికోసమే మనం స్పెండ్ చేసి చెయ్యొచ్చు అని అనిపిస్తుంది. అప్పుడు ఒకవేళ మన దగ్గర ప్రోడక్ట్ లేకుండా మనకు ఆర్డర్స్ రాకపోయినా దీనికోసమే మనం ఒక 2-3 hours అనేది స్పెండ్ చేసేస్తే ఇంకా మిగతా వరకు కూడా మనకు పెండింగ్ అనేది పడిపోతుంది. అట్లా ఉంటుంది. మీషోలో అయితే సెల్లర్గా జాయిన్ అయిన తర్వాత అన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. రిటర్న్ వచ్చింది అనుకోండి, మీకు రిటర్న్ అనేది ఖచ్చితంగా మీకు ఛార్జెస్ అనేది పడతాయి. 165 రూపీస్ 155 రూపీస్ ఇట్లా మీకు ఖచ్చితంగా ఛార్జెస్ అయితే మీకు రిటర్న్ వచ్చిన తర్వాత అయితే పడతాయి. కానీ కొంతమంది వితౌట్ రీజన్తోనే రిటర్న్ అనేది చేస్తారు. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేసిన తర్వాత నేను మీతో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే నేను కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. సో వీడియో మీకు ఇప్పటికే లెంత్ అవుతుంది, స్కిప్ చేయకుండా వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్కి. ఇంకా మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే మేము ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్.